భారతదేశ చరిత్రలో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. మహానుభావులు బహుజనులకు మేలు చేసే మహోన్నతమైన ఆదర్శవంతమైన వ్యక్తులు బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు జరుపుకోవడం జరుగుతుందని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం పేర్కొన్నారు. కాకినాడ ముగ్గుపేట ఘాటీ సెంటర్లో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం అధ్యక్షతన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముగ్గుపేట విగ్రహాలకు ముగ్గుపేట పెద్దలు, నూతన కమిటీ సభ్యులు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోన్నత ఆశయం గల వ్యక్తుల ఆలోచన ఆశయాలను పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులందరూ ఏకమై కాన్సీరామ్ ఏ విధంగా రాజ్యాధికారం తీసుకొచ్చారు, వారి బాటలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీదైవ కృప ఆటో యూనియన్ సభ్యులు, బహుజన నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, యదపూడి కుమార్, ముగ్గుపేట పెద్దలు జి ఏలియా, ఏ సోమరాజు, ఏ అప్పారావు, పి కృపానందం, కె నాగేశ్వరరావు, వి వీరన్న, వై లాజరు, పి స్వామి, టి అప్పారావు, వై జాను, కె సత్యబాబు, పి రాంబాబు, వై నాగేశ్వరరావు, ఎం వీరబాబు, పి రాజు, వై సత్యనారాయణ, పి సత్యపండు, నూతన కమిటీ సభ్యులు ఏ సూరిబాబు, కొటారి సాయి, సత్యబాబు, వీరబాబు, రాజు, ఏ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి పుష్కరాలు ముగ్గుపేట ఆధ్వర్యంలో, డోకుబుర భద్రమాస్టర్ గారి ఆధ్వర్యంలో, ముగ్గుపేట యూత్ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిపించడం జరిగింది. ఆయన మన సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. అలాగే ఈ నెల రాబోతున్న 14వ తారీఖున మన ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని ముగ్గుపేట తరపున మేము తెలియజేస్తున్నాం. ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఆహ్వానించి కార్యక్రమం తలపెట్టాము. ఈ సమాజంలో బహుజనులకు రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదని సాటి చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి కాన్సీరామ్ గారు కూడా మాకు లభ్యమవటం, ఇక్కడ ఈ బొమ్మ పెట్టడం కూడా మాకు ఆనందంగాను పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. కాబట్టి బహుజనులందరూ ఒక ఆలోచన ప్రకారం ఈ భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు మార్గం చూపించినట్టు వ్యక్తులను స్మరించుకొని వారి మార్గంలో ప్రయాణం చేయాలని ఈ విధంగా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ముందుగా ముగ్గుపేటలో ఉండేటువంటి విగ్రహాలకు దండలేసి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అందరూ కూడా 14న జరిగే కార్యక్రమానికి పాల్గొని 11న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ విధంగానే ఈ మహోన్నత వ్యక్తుల యొక్క కార్యక్రమం భారీగా తలపెట్టినాము. అంటే ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను పిలవాలని వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ 14న కానీ 15న కానీ జరిపించే కార్యక్రమం కూడా అందరూ హాజరు కావాలని మనవి చేసుకుంటున్నాం.